గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే విజయ్ సార్. సార్, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకైతే మరింత టైం పట్టేట్టుంది. హైకోర్టుకి వెళ్ళాలనే ఆలోచనలో మరింత సమయం కోరి హైకోర్టుకి వెళ్ళాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మీరేమంటారు? సార్, మన ప్రేక్షకులకి, మన ఫ్యాన్స్ కి అందరికీ నమస్కారం సార్. ఈరోజు మనము మన ఛానల్లోనే దాదాపు ఈ అంశం 3 సార్లు 4 సార్లు డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ పోవడానికి ఎటువంటి కారణాలు చెప్తున్నారు? మొదట ఏం కారణాలు చెప్పారు, మధ్యలో ఏం కారణాలు చెప్పారు, ఇప్పుడు ఏం కారణాలు చెప్తున్నారు అని అంటే, మొదట పాడిన పాటనే మళ్ళీ పాడుతూ ఉన్నారు. ఈ పాట పాడడంలో ఒక హేతుబద్ధత గాని, ఒక శాస్త్రీయత గాని ఏది లేదు. వాళ్ళు మేము రిజర్వేషన్ ఇస్తాము అంటే ఎవరు అడ్డుకున్నారండి? ఎవరన్నా అడ్డుకున్నారా? ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, లేకపోతే ఏదైనా పార్టీ అడ్డుకుందా? వాళ్ళు ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి జీవో అంటారు, లేదు తూచి మళ్ళీ ఆర్డినెన్స్ అంటారు, మళ్ళీ తూచి కాదు ఇప్పుడు జీవో ఇస్తామని చెప్పేసి అంటారు. ఈ రకరకాల స్ట్రాటజీస్ తోని వాళ్లకు చిత్తశుద్ధి ఉందని చెప్పేసి ఎట్లా అనుకోవాలి? ఇక్కడ స్పష్టం విజయ్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద కంప్లీట్ గా వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతని తట్టుకునే శక్తి ఈరోజు కాంగ్రెస్ కు లేదు కాబట్టే దీన్ని దాటవేయడానికి అని చెప్పేసి వాళ్ళు రోజు రోజుకు కొత్త మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈ కారణంగానే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ లో పెట్టాల్సిన ఎలక్షన్స్ వాయిదా వేయడం కోసం ఇంకో ప్రయత్నం చేస్తున్నారు. ఎవరండి దీనికి ఒక ప్రాసెస్ ప్రకారం చేయొద్దని చెప్పింది? బీఆర్ఎస్ చెప్పిందా, బీజేపీ చెప్పిందా, లేకపోతే ఎంఐఎం చెప్పిందా? అంటే ముందు ఆర్డినెన్స్ క్లియర్ చేసుకోవడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాల్సింది ఇక్కడున్న గవర్నమెంట్ కదా. దానికి ప్రక్రియని కొనసాగించడానికి లేదు. అసలు ఆర్డినెన్స్ కి నో వే రిలేటెడ్ హియర్. మనం మాట్లాడుతుంది పిఆర్ఐసే కదా. గౌతమ్ అన్న ఆర్డినెన్స్ అంటున్నాడు, గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నాడు. అసలు ఆర్డినెన్స్ కి గవర్నమెంట్ ఆర్డర్ కి డిఫరెన్స్ ఏందో చెప్పమనండి. ఎవరు అనలేదు. ఇప్పుడు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ కి ఆర్డినెన్స్ కి ఏందండి సంబంధం? అవును, 42% ఆర్డినెన్స్ ద్వారా కదా సార్. మళ్ళీ చెప్తున్నాను, మీకైనా యాంకర్ గారు, మన ప్యానలిస్ట్ కైనా అక్కడ అనలిస్ట్ గారు ఉంటారు, అర్థమయ్యేటట్టు వ్యూవర్స్ కి చెప్దాము. ఇక్కడ పార్టీ వాలంటరీగా, కాంగ్రెస్ పార్టీ వాలంటరీగా మేము 42% ఇవ్వబోతున్నాము బీసీ సమాజానికి అంటున్నాను. రైట్, మీరు మాట్లాడదు కానీ రైట్. విజయ్ గారు, ఆర్డినెన్స్ కి జీవోకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నది ఎవరు? ఒకసారి చెప్పండి అన్న, వాట్ ఈస్ ఆర్డినెన్స్? వినండి గౌతమ్ అన్న, ఆర్డినెన్స్ అంటే ఏందో చెప్పే. ఆర్డినెన్స్ కి పిఆర్ఐ ఇన్స్టిట్యూషన్ కి సంబంధం ఏంది? నగేష్ గారు, మీరు మాట్లాడదు కానీ మీకు చాలా టైం ఇచ్చాను. వాళ్ళు కూడా టైం నగేష్ గారు, మీరు ఆగండి. మీరు కూడా మీరు అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. జీవో ఓన్లీ గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇచ్చిన జీవోని అమలు చేయడానికి గవర్నమెంట్ పనిచేస్తుంది. ఒకవేళ నువ్వు ఇచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే అయితే ఆ ఆమోదం తెలిపాల్సింది గవర్నర్. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్డినెన్స్ ఆమోదంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అది ప్రజా బాహుళ్యంలోకి లేదా అమల్లోకి వస్తుంది. ఈ విషయాన్నే కదా మీరు తీసుకుపోయి గవర్నర్ గారికి తీసుకుపోయి పెట్టింది. ఒకవేళ మీరు జీవోనే పాస్ చేసే ఉంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఈ విషయాల్ని అర్థం చేసుకోకుండా గవర్నర్ మీరు తీసుకెళ్లి గవర్నర్ దగ్గర పెట్టారు. ఈ సమస్య లేదా అని చెప్పేసి అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి లేదా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి గవర్నర్ గారు పంపించారు. ఈ మాత్రం లాజిక్ కూడా మీరు అర్థం చేసుకోకుండా ఈ రోజు టీవీ ముందు కూర్చొని మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఏమనాలి, ఏం మాట్లాడాలి? అదే విధంగా ఈ మీకు ఎవరన్నారు అసలు రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పేసి? ఈ కాంగ్రెస్ పార్టీకి ఎవరన్నా అన్నారా? మీరు మీ పార్టీ పరంగా ఇస్తారని చెప్పేసి ఒకసారి మాట్లాడతారు, పార్టీ పరంగా కాదు లేదు రాజ్యాంగ పరంగానే ఇస్తామని ఇంకోసారి మాట్లాడతారు. లేదు జీవో ఇచ్చి మా పార్టీ ప్రకారం జీవో ఇచ్చి అమలు చేస్తామని ఇంకో రకంగా మాట్లాడతారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? మీరు మాట్లాడింది కాదా? మళ్ళా కొత్తగా ఎందుకు బొంకుతున్నారు? బొంకే మాటలు ఎందుకు? విజయ్ గారు, వీళ్ళ దగ్గర సరుకు లేదు, వాస్తవంగా అమలు చేయడానికి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, వీళ్ళతోనే ఊదుగాలదు పీరు లేవదు. వీళ్ళు ఆ విషయాల పట్ల మాట్లాడదామని చెప్పేసి అని అంటే వీళ్ళ దగ్గర సరుకు లేదు. ఏ విషయాలు మాట్లాడడానికి కూడా ఒక బేస్ లేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఆ బేస్ లేని కారణంగానే
వంకర టింకర మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారండి. ఇంకా దాంట్లో వేరే విషయాలు లేవు. మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు. అవునండి, మీరు రిజర్వేషన్ ఇస్తానన్నారు. మరి కాలం గడుస్తా ఉండి, ఈ కాలం గడుస్తున్నప్పుడు ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ కాలం గడుస్తున్న సమయాన్ని ఎవరు భరిస్తారు, ఎవరు పూరిస్తారు? ఇది నష్టమే కదా ప్రజలకి అని చెప్పేసానంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇస్తున్న సమాధానం ఏంటి? లేదు, ఇది సోషియో ఎకనామిక్ గా మేము అరే, సోషియో ఎకనామిక్ గా ఒకసారి మీ దాంట్లో కాకపోవచ్చు, మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది నెక్స్ట్ దానికన్నా ఉపయోగపడచ్చు. కానీ ఇప్పుడు మొత్తం గ్రామ వ్యవస్థనంతా కూడా పడుకోబెడుతున్నావు కదా, పరిపాలన వ్యవస్థనంతా పడుకోబెడుతున్నావు కదా. 2 సంవత్సరాలు అయిపోయింది. గ్రామాలలో సర్పంచ్లు లేరు, ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు లేరు, జెడ్పీ చైర్మన్లు లేరు. పరిపాలన అంతా పడుకుంటే ఈ రోజు మీరు కబుర్లు చెప్పడానికి టీవీల ముందుకు లేకపోతే పేపర్ల ముందుకు వస్తారా? ఒకవైపు మనం పరిపాలన చేయడానికి వచ్చినామా, లేకపోతే దీన్ని కాలయాపన చేయడానికి వచ్చినామా? మీకు ఎవరు పెట్టొద్దన్నారు ఎలక్షన్స్? ఇప్పుడు వాస్తవ విషయాల్ని మీరు లెక్కలోకి తీసుకోకుండా విజయ్ గారు, వీళ్ళు అవాస్తవాలు ప్రజల ముందు పెట్టడానికి, ఏదో ప్రజలకు ఏదో నష్టం జరుగుతుందని చెప్పేసి మాట్లాడడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఈ రిజర్వేషన్స్ వీళ్ళు ఒక వేసిపోతే నెక్స్ట్ తరం తప్పనిసరిగా అమలు చేయడానికి అవకాశం ఉంటది. కానీ ఒకటి గౌతమ్ ప్రసాద్ గారు, మీరు చెప్తున్న ఓకే, కానీ గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఉంది, కానీ బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఇప్పుడు మేము చేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. గతంలో మీరు 50%కి మించి రిజర్వేషన్ ఉండకూడదు అనే ఒక చట్టాన్ని తీసుకురాబట్టే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. గతంలో మీరు 33% ఉన్న బీసీ రిజర్వేషన్ని 28 తీసుకొచ్చిన ఘనత మీదే అని అంటున్నారు. మరి దానికేం చెప్తారు? విజయ్ గారు, ఫస్ట్ రిజర్వేషన్ సిస్టమ్ ని అర్థం చేసుకోనంత కాలము ఇగో ఇటువంటి అవాస్తవాల్ని అబద్ధాలని ప్రజలకు చెప్పడానికి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ముందుంటారు. ఎందుకనంటే ఆ రోజు మేము 61.8% అనుకుంటాను, 7-8% అనుకుంటాను, ఇది చట్టపరంగా అమలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తే, మేము ఆర్డర్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఇదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సర్పంచ్లతోని, అది మహేశ్వరం కు సంబంధించిన సర్పంచ్ ఒక ఆమె స్వప్నారెడ్డి, ఇంకొకతను రాజేందర్ రెడ్డి ఏదో పేరుంది, వీళ్ళిద్దరితోనే కోర్టులో కేసు వేయించి దాన్ని ఆపివేయించారు. అయితే కోర్టు ఏం చెప్పింది? మీరు 50% మించి తీసుకెళ్లడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నది. అంటే అప్పటికే 27% అమల్లో ఉంది కాబట్టి ఇంకా మీరు తీసుకోవడానికి అవకాశం ఓన్లీ 23% ఉంది తప్ప అంతకు మించి చేయడానికి లేదని చెప్పేసి కోర్టు చెప్పింది. ఈ కోర్టు ఆర్డర్స్ ప్రకారమే మళ్ళీ మేము వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంతే తప్ప మేము 61% ఇద్దామని చెప్పేసి అనుకుంటే దానికి మోకాలడ్డి ఇష్టం వచ్చినట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని స్పష్టంగా మీరు గత తీర్పుని చదవండి. మా సమయంలో వచ్చింది, మేము పెట్టింది, కేసీఆర్ గారే స్వయంగా ప్రెస్ మీట్ లో మేము 61% ఇస్తానన్న ఆర్డర్స్ తో సహా తను చెప్పారు. దానికి మోకాలడ్డింది వీళ్ళు. ఈ ఒక విషయం. ఇంకా రెండో విషయము, మేమున్న సమయంలో ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి అనంటే, ఆ రోజు మేము మేనిఫెస్టోలో పెట్టి 42%, 43%, 50% ఇస్తామని చెప్పేసి మేము హామీ ఇవ్వలేదు. వీళ్ళు కామారెడ్డి సాక్షిగా, ఆ డిక్లరేషన్ సాక్షిగా, వాళ్ళ మేనిఫెస్టో సాక్షిగా 42% ఇచ్చిన తర్వాత మాత్రమే మేము ఎలక్షన్స్ కి వెళ్తాము స్థానిక ఎన్నికలకు అని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మాత్రమే ఆ హామీని అమలు చేయమని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి వస్తున్న డిమాండ్. ఆ డిమాండ్ ని అమలు చేయడం కోసము మల్లాగుల్లాలు పడుతూ, కుస్తీలు పడుతూ, అబద్ధాలు చెప్తూ, ప్రజలకు సైడ్ ట్రాక్ చేస్తూ, లేదా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ముందుకెళ్తున్నది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నువ్వు సక్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కాదంటది? దానికి ఒక ప్రాసెస్ మొదలు పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా సఖ్యతగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కదా. ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు ఇందాక ఒక ప్రశ్న చేశారు, అఖిలపక్షం తీసుకుపోవచ్చు కదా అని చెప్పేసి. అఖిలపక్షం ఎందుకు తీసుకుపోవట్లేదండి? అఖిలపక్షం తీసుకెళ్లి ఎందుకు మాట్లాడట్లేదు? ఓకే, ఇది కూడా పోనీయండి విజయ్ గారు, నేను ఇది కూడా మాట్లాడనండి. అఖిలపక్షం వాళ్ళకి తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉందో లేదో పక్కన పెట్టండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఒకే ఒక్క పార్టీ ముందుగా స్పందించి ఉద్యమంలో దిగింది, ముందుగా బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. ఆ కలిసి వచ్చే సమయంలో మేము రాజ్యాంగబద్ధంగా ఈ డిమాండ్ ని సాధించే సందర్భంలో రాజీనామాలే పరిష్కారము,
మార్గము, దాంతో రాజకీయ ఒత్తిడి చేస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే ఎంపీలతోని రాజీనామా చేయించి అది సాధించడానికి తీవ్రమైన కృషి చేసి దాంట్లో సక్సెస్ అయ్యాం. కానీ ఈ రోజు 100 మందికి పైగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఇదే రిజర్వేషన్ కోసం ఎందుకు రాజీనామా చేయట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్ లో వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ప్రభుత్వం ముందుకు ఎందుకు రాలేరు? మా సెంట్రల్ గవర్నమెంట్ తో సఖ్యతగా ఉండి, పార్లమెంట్ లో సఖ్యతగా ఉండి వాళ్ళ ముందు ఆ డిమాండ్ ఎందుకు పెట్టలేదు? రాజ్యాంగపరమైన సవరణ చేయడానికి చేయలేదు. ఈ ప్రశ్నలన్నీ వాళ్ళకి వర్తించవా? వాళ్ళు ఏం మాట్లాడడానికి లేదా? ఇప్పటికే 3 సార్లు 4 సార్లు జరిగినాయి కదా సమావేశాలు. ఈ రోజు మొన్న జరిగిన సమావేశాల్లో కూడా అంతకు ముందే హాట్ టాపిక్ గా ఉంది కదా రాహుల్ గాంధీ. రైట్, మీ వీడియో స్ట్రక్ అయింది, ఏదో ప్రాబ్లం అవకాశం ఉంది కదా, ఎందుకు క్వశ్చన్ చేయించలేదు? రైట్, గౌతమ్ ప్రసాద్ గారు ఇంకా మాట్లాడదామండి. ఒక ఆప్షన్ గా ఎందుకు ఒక ఆప్షన్ గా విజయ్ గారు నేను ఒకటే ఫైనల్ గా చెప్తున్నా. ఈ రోజు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో వీళ్ళ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు? రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేదు? లేదా వీళ్ళు మాట్లాడితే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం గానీ సపోర్ట్ ఇవ్వలేదా? వీళ్ళు ఎందుకు రాజీనామాలకో లేకపోతే ఒత్తిడికో లేకపోతే క్వశ్చన్ అవర్ లోనో ఎందుకు లేవలేదు? ఈ సమస్యని ఎందుకు ప్రశ్నించలేదు సెంట్రల్ గవర్నమెంట్ ని? మేము ఒక సత్కార్యాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తామంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ని ఎందుకు నిలదీయలేదు? ఇగో ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు సార్, విజయ్ సార్, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు, ప్రజలకు మభ్యపెట్టే మాటలు, భ్రమింపజేసే మాటలు. ప్రజలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు భ్రమపడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. ఇప్పుడు అటువంటి భ్రమలు తొలగిపోయినాయి. ప్రజలు వాస్తవాలు ఏదో గ్రహించారు. ఆ గ్రహించిన తర్వాతనే ఇప్పుడు ఎలక్షన్స్ పడితే ఎక్కడ తరిమి 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 కొడతారో అని చెప్పేసి గౌతమ్ ప్రసాద్ గారు, మనకి టైం తక్కువగా ఉంది. మన్యం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు మనతో జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. సార్, మీరు ఎలా చూస్తారు? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యేట్టు కనిపిస్తున్నాయి. హైకోర్టుకి వెళ్ళాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు లేదా రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణలో 3 పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, 3 పార్టీలు కూడా ఎవరి నాటకాన్ని వాళ్ళు వ్యక్తిగతిస్తున్నారు. అంతిమంగా గౌతమ్ ప్రసాద్ గారు మీ వెర్షన్ చెప్పారు, ఆయన వెర్షన్ కూడా చెప్పినట్టు నాకు అర్థమైంది. నేను ఒక ప్రశ్న, నా ప్రశ్న, మేము అసెంబ్లీలో వీళ్ళకి మద్దతు తెలపలేదా? ఆర్డినెన్స్ కు మద్దతు తెలపలేదా? రిజర్వేషన్ అమలు చేయండి అని చెప్పేసి కోరలేదా? మేము ఏం చేసామని మమ్మల్ని దాంట్లో కలుపుతున్నారు సార్ అని అడుగుతున్నా, అంతే, వేరేది ఏం అడగట్లేదు. ఏం లేదు ప్రసాద్ గారు, మీకు ఒక్కటే ప్రశ్న. మీరు కాంగ్రెస్ పార్టీ ఎంపీలని రాజీనామా అడిగారు, మీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీ వాళ్ళు ఎందుకు రాజీనామా చేయలేదు? పార్లమెంట్ లో మా వాళ్ళు లేరండి, రాజ్యసభలో ఉన్నారు. ఏదైనా అదే రాజ్యసభలో చేస్తామని చెప్పి ప్రకటించిన వాళ్ళు ముందుకెళ్ళాలా, మేము ముందుకెళ్ళాలన్నా? మీరు కూడా వెళ్ళొచ్చు, చిత్తశుద్ధి ఎవరికైనా ఒకటి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము వెళ్ళకపోతే మమ్మల్ని దోషులు చేయండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము వెళ్ళకపోతే గౌతమ్ ప్రసాద్ గారు రైట్, మీ విశ్లేషణ చెప్పండి సార్. మీరు సార్, నేను ఇది విజయ్ గారు నేను ఇది అంగీకరించను. మేము అసెంబ్లీలో గాని బయట గాని మేము ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే లేదా ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మేము ఓటు వేసి ఉంటే, వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మాటలకు మేము వ్యతిరేకంగా మాట్లాడితే మీరు మమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టండి, నిలదీయండి, మాట్లాడండి. కానీ మేము చేసిన పని కూడా BRS డ్రామా ఆడుతుంది అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది చెప్పండి?